హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే హాయ్ అండి, మై నేమ్ ఈస్ జాస్వి. వెల్కమ్ బ్యాక్ టు జాస్వి హ్యాండ్మేడ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి ఏంటి అంటే సింపుల్గా జడబిళ్ళ మోస్ట్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ వీడియో అనమాట. ఎలా చేయాలి అనేది నేను చూపించబోతున్నాను. నా వేలో నేను చూపిస్తున్నానండి. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఇలా కాదు అలా అని చెప్పినా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా అవి చేసి చూపిస్తాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మన వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటి అంటే నేను ఫస్ట్ స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకుంటున్నానండి. ఎందుకు అంటే నాకు స్టోన్ చైన్ వేరే అయినా పెట్టుకోవచ్చు, బట్ ఎవరి డిజైన్స్ వాళ్ళవి కదా. నాకు స్టోన్ చైన్ అయితేనే కొంచెం హైలైట్గా కనిపిస్తుంది, బాగుంటుంది కదా, స్టోన్ చైన్ స్టిక్ చేసుకుందాము అనిపించింది అనమాట. సో ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే కాబట్టి సింపుల్గా అయితే చేద్దాం అనుకున్నాను. ఇంకా ఈ వీడియోకి మాత్రం మంచి రెస్పాన్స్ వస్తే మంచి మంచి కలెక్షన్ అయితే నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హాఫ్ మూన్ పింక్, అంటే మన కాంబినేషన్ వచ్చేసరికి పింక్ గ్రీన్ అనమాట. లైట్ గ్రీన్ థిక్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాను. నాకు ఆ శారీ ఉంది, సో సెట్ అవుతుంది అని చెప్పేసి తీసుకొని అట్లా లోటస్ వేద్దామని స్టిక్ చేశాను అనమాట. సో లోటస్ వేయడానికి ఏమైందంటే ఇది స్టిక్ చేసుకున్నా కదా, చూసారా గమ్ అయినా అంటుకోవట్లేదు, పోతుంది. సో మనము అంత శ్రద్ధ అంతా దాని మీదే ఉండి చేస్తేనే వీడియో చేయాలి, కానీ లేకపోతే చాలా కష్టం అండి. అంత స్ట్రగుల్ అయితే ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే మీరు లైక్ చేయండి. ఇలా ఇంకొంతమందికి ఛానల్ ప్రమోట్ అవుతే కొంచెం రీచ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ లోటస్ షేప్ కోసము నేను 6K ఐ షేప్ అయితే ఇట్లా స్టిక్ చేశాను అనమాట. 6K ఐ షేప్ ఎందుకంటే 8 అయితే మరీ పెద్దగా అనిపిస్తుంది. కొంచెం లాంగ్ హెయిర్ వాళ్ళకైతే సెట్ అవుతుంది, కానీ ఆ కొంచెం బుడ్డ హెయిర్ అనుకోండి సెట్ అవ్వదు కదా. సో అందుకని నేను అందరికీ సెట్ అయ్యేలానే చూపిద్దాము అని ఇలా అయితే స్టిక్ చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి నాకు. అండ్ చూసారు కదా, ఇదైతే నేను నీట్గా స్టిక్ చేసేసుకున్న తర్వాత నేను ఒక్కసారి మీకు జూమ్గా చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి లోటస్ షేప్ కాబట్టి 6K పైన ఇంకొక 6K అయితే స్టిక్ చేసుకోవాలి. అది గమ్ ఎలా అంటే మనకి మొత్తం బయటకు వచ్చేయడం అట్లా అవుతుందండి. ఒక్కసారి జాగ్రత్తగా చూసి నీట్గా అయితే స్టిక్ చేసుకోండి. బట్ నాకన్నా వెరీ టాలెంటెడ్ పర్సన్స్ ఈ వీడియోస్ కనుక చూస్తే మాత్రం మీ అంత బాగా చేయలేకపోయినా నాకు వచ్చినట్టయితే చేసి చూపిస్తున్నానండి. సో మీరు మళ్ళీ దీని కింద బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టద్దు, ముందుగానే చెప్తున్నా. అంటే ఇది ఒక ముఖ్య గమనిక అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసరికి 3mm రౌండ్, అక్కడ సెరమిక్ అయినా స్టిక్ చేసుకోవచ్చండి. సెరమిక్ అయితే స్టోన్ చైన్ ప్లేస్లో ముత్యం వేయాలన్నమాట. అట్లా ఆల్టర్నేట్ ఉంటాయి. సో నా దగ్గర నేను మొత్తం స్టోన్స్తోనే హైలైట్ చేయాలి అనిపించి నేను ఇలా అయితే చేసుకున్నాను. నెక్స్ట్ ఇది స్టిక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే ఇవి ఉంటాయి కదా బుడ్డవి, దీన్ని మర్చిపోయాను నేను, గోల్డ్ బాల్స్. నెక్స్ట్ ఇవి గమ్ పెట్టేసుకొని నీట్గా అయితే వేసేసుకోవాలి. నీట్గా వేసేసుకున్న తర్వాత ఏంటి అంటే అవి ఆరడానికి కూడా మనము టైం ఇవ్వాలన్నమాట. టైం ఇవ్వకుండా మనము హడావుడిగా అయితే అంత మాత్రం రాదండి. ఇది ఒక్కసారి అయితే చూసుకోండి మీరు కూడా. అలా రావాలి అంటే మాత్రము మనం ఒక నైట్ అంతా దాన్ని వదిలేసినా బెస్ట్ అనమాట. నేనైతే 1/2 అవర్ 1 అవర్ వదిలేసాను, కానీ అంత కటింగ్ దగ్గర నీట్గా అని అనిపించలేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనే టైం ఇవ్వండి అని చెప్తుంది నేనైతే నా వైపు నుంచి చిన్న సజెషన్ అనమాట. సో ఇట్లా నీట్గా స్టిక్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అయినా దాన్ని అట్లా వదిలేసి మీరు కొంచెము మీ పని ఇంకొక అదర్ వర్క్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఇది ఆరడానికి అయితే పెట్టేస్తున్నాను. పెట్టేసి ఇంకా ఖాళీగా ఉండకుండా నెక్స్ట్ నా పని ఏంటి అంటే ఐ పిన్ కావాలి, లోరియల్ చైన్ కావాలన్నమాట. అంటే లోరియల్ పర్ల్స్ వేరు, ఇది చైన్ వేరు. ఈ చైన్ ఏంటంటే నాకు కింద హ్యాంగ్ లాగా కావాలి. నేను ఇందాక ఫస్ట్లో ఆ కప్ కోసమే మెజర్ చేసాం కదా మనము. సో ఇది కూడా ఇదే తీసుకున్నాను. అంటే అది ఆరడానికి ఉంది కదా, మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఇది నాకు అట్లా హ్యాంగ్ కావాలి. చిన్నది పెద్దది కావాలి. సో నేను కట్ చేసేసుకుంటున్నాను. చిన్నది చేశాను, చిన్నదాన్ని పెట్టుకొని సపోర్ట్ చేసుకుని పెద్దది కూడా ఇట్లా కట్ చేసుకుంటున్నాను. అంటే నాకు నెక్స్ట్ వర్క్ అనేది త్వరగా అయిపోతుంది, ల్యాగ్ ఉండదన్నమాట. ఇది కూడా సింపుల్గా స్మాల్ బిజినెసెస్ అయితే టైం సేవింగ్ ఐడియా అని చెప్పొచ్చు, ఒక ట్రిక్ లాగా. నెక్స్ట్ వచ్చేసరికి ఐ పిన్ని హాఫ్గా కట్ చేసేసుకొని ఒక ఎడ్జ్ ఇట్లా మనము నోస్ ప్లేయర్తో క్లోజ్ చేసుకోవాలి. అప్పుడు 2 వస్తాయి అన్నమాట మనకి. అంటే 2 ఐ పిన్స్ వస్తాయి స్మాల్వి. ఫస్ట్ వైపు ఓపెన్ చేసి
ఫస్ట్ నేను చిన్నది పెట్టాను, నీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ చిన్నది పెట్టాను, బట్ ఏంటంటే మనకి లైన్ వైజ్ పెద్దగా రావాలి కాబట్టి ఫస్ట్ మనం పెద్దది పెట్టుకోవాలి. పెద్దది పెడితేనే నీట్గా వస్తుంది. నాకు కూడా ఇది ఇక్కడ పెట్టాకే తెలిసిందండి, నేనేమి మాస్టర్ అయితే కాదు. చూసారు కదా, పెద్దది పెట్టిన తర్వాత చిన్నది పెట్టుకొని నోస్ ప్లేట్తో మళ్ళీ ప్రెస్ చేసేసుకోవాలి. సేమ్ బోత్ సైడ్స్ అనమాట. నేను ఎక్కడ వీడియో అనేది ఆపలేదండి, కొంచెం ఫాస్ట్ పెట్టాను అంతేగాని సేమ్ అటు పెట్టుకోండి ఇటు పెట్టుకోండి అనేది ఎక్కడ ఆపలేదు. సో దానివల్ల ఏంటి అంటే కొంచెం చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది అందంగా అనేసి నేను ఎక్కడ ఆపకుండా సేమ్ అని చెప్పి షార్ట్ రూపంలో అయితే చేయలేదు. ఇప్పుడు 10 మినిట్స్ ఒక రా వీడియో 33 మినిట్స్ వచ్చింది. ఈ వీడియోని 10 మినిట్స్ కింద కన్వర్ట్ చేసాము. ఇంకా కట్ చేయాలి అంటే కూడా బాగోదు కదా అని చెప్పేసి ప్లస్ 10 మినిట్స్ పెట్టిన వీడియోలో నెక్స్ట్ అదే చేసుకోండి అని చెప్తే బాగోదు కదా, అందుకని నేను ఆ ఒక కారణం చేత ఇట్లా అయితే చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రము. ఇది మీకు ఎలా అనిపించింది అనేది మీరు పెట్టే రెస్పాన్స్ని బట్టి ఉంటుంది. వీలైతే ఒక్కొక్క షేర్ కూడా చేయండి. ఇలా నాలాగా ఎవరైనా క్రియేటర్స్ ఇది చెయ్యాలి అని సెర్చ్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. యూట్యూబ్లో లేదన్నమాట ఈ ట్యుటోరియల్. మనమే ఫస్ట్ లాంచ్ చేస్తున్నామని అయితే నేను అనుకుంటున్నాను. నేను సెర్చ్ చేసుకొని నీట్గా అంతా చూసుకున్న తర్వాతే వీడియో అనేది పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కట్ చేసేసుకున్న తర్వాత నేను ఆ ఎడ్జ్లో స్టోన్ చైన్ ఇప్పుడు అంటిద్దాం అనుకున్నా కానీ అంటిస్తే బాగోదు అన్నట్టు అయిపోయింది నాకు. సో నేను ఇట్లా అంటించకుండా బ్యాక్ సైడ్ తిప్పేసి ఈ ఐ పిన్స్ అయితే స్టిక్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ యూ పిన్ అనమాట మనకు కావాల్సింది. మెయిన్ యూ పిన్నేనండి. ఇది యూ పిన్ 2 రూపీస్ అట్లా ఉంటుంది బయట షాప్స్లో. అట్లా ఒక బాక్స్ ఉంటుంది, 10 రూపీస్ ఉంటాయి. 10 పిన్స్ 20 పిన్స్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఫ్యాన్సీ షాప్లో. నెక్స్ట్ అగరబత్తి నేను కట్ చేసి ఏమంటే మధ్యలో ఉన్నదాన్ని ఇట్లా బొక్క హోల్లా పెట్టేస్తున్నాను అనమాట. అగరబత్తి చూసారా ఆరిపోతూనే ఉండిద్ది, అసలు భలే ఇసుగిచ్చేస్తుంది అనమాట. సో ఈ కట్టర్తో మనం ఇదంతా చేయకుండా ఈ అగరబత్తి అయితే ఇది మంచి రిజల్ట్ అనేది నాకు అనిపించింది. ఇది కూడా ఒక ఇన్స్టాగ్రామ్లోనే చూశాను నేను, బట్ నాకు కూడా యూజ్ అయింది. మీకు యూజ్ అవ్వాలని చెప్పి ఒక టిప్ లాగా నేను మీకు చెప్తున్నాను అనమాట. ఎవరికైనా ఉపయోగపడితే మాత్రం మంచిది, బాగుంటుంది కదా అనేసి. సో అట్లా ఉపయోగపడాలి అని. ఇది చూసారా వెనకాల అసలు భలే ఊడిపోతూనే ఉంటుంది అనమాట. మనం ఒకసారి చూసుకొని అయితే నీట్గా స్టిక్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు చూసారు కదా, నేను అడ్జస్ట్ చేసుకొని అక్కడ ఐపిన్కి మా పర్ల్ కూడా వేసుకొని అంటించుకోవచ్చు. నేను అది కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ బట్ ఆ వీడియో మర్చిపోయాను తీయడము. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీకు వీడియోస్లో చూపిస్తూనే ఉంటాను, అందుకని ఇది మీకు చూపించలేదు నేను. ఇప్పుడు ఇది చూపిస్తే మళ్ళీ ఒక 1 మినిట్ ఎక్కువ అయిపోయింది అనమాట. నెక్స్ట్ గమ్ పెట్టేసుకొని యూ పిన్ అయితే ఇంకా కిందకి మనకి ఎంత లెంత్ కావాలనుకుంటే అంత పెట్టేసుకొని స్టిక్ చేసేసుకొని కిందకి పెట్టుకున్నా బాగానే ఉంటుందండి. ఏదైనా సరే మనం పెట్టేసుకునేదే కాబట్టి నీట్గానే ఉంటుంది. నెక్స్ట్ ఆ క్యాప్ సైడ్ వ్యాక్స్ షీట్ అయితే కట్ చేసేసుకొని నేను స్టిక్ చేసేసుకున్నాను. స్టిక్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. పక్కన పెట్టేశాక ఏంటంటే లాస్ట్కి కట్ చేశాను. అంటే అయ్యో అక్క అదేంటి అయిపోయిన అన్నీ పోతాయి కవర్ అయిపోతాయి అని అనుకోకండి. ఫస్ట్ అట్లా ముందు స్టిక్ చేసేసుకుంటే లోపలంతా స్టిక్ అయ్యిద్ది పర్ఫెక్ట్గా. నేను ఒక 1.5 అవర్ ఆ ఎండ్లో వదిలేసాను దాన్ని, అయినా సరే అవ్వలేదన్నమాట. అంటే ఎంత రెస్ట్ ఇవ్వాలి మనము ఆ ప్రోడక్ట్కి అనేది నాకు అప్పుడు అర్థమైంది. సో దట్ ఏంటి అంటే నేను అది అంటించుకున్న తర్వాత నేను ఆ బ్యాక్ షీట్తో ఆ లోపల ఉన్న హోల్స్లో మొత్తము అగరబత్తితో కట్ చేసేసి నీట్గా స్టోన్ చైన్ అయితే పెట్టేసి ఎండకైతే పెట్టేశాను అనమాట. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా బాగా అయితే వచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి. మీరు చూసిన వాళ్ళు ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి. వీలైతే ఒక్క షేర్ చేయండి, నాకు ఛానల్కి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. సో మనం కూడా ఏమైనా గివ్ అవేస్లో ఇస్తున్నాం కాబట్టి 700 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఈ జడా బిళ్ళ అయితే మనము గివ్ అవే కింద పంపిస్తాము. సో చూసారు కదా, చాలా బాగుందండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా మళ్ళీ అడుగుతున్నాను అని అనుకోకుండా మరీ కామెంట్ చేయాల్సిన బాధ్యత మీతో పాటు మీరు షేర్ చేసే వ్యక్తులకు కూడా ఉంటుందండి. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.